వారసుల పేరుతో కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో సంచార జాతులు పాల్గొన్నాయి, తమ కళలను ప్రదర్శించాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సాంస్కృతికమైనటువంటి ప్రధానంగా చూసుకుంటే కనుక బీజేపీ నిర్వహిస్తున్నటువంటి సంచార జాతులకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు వస్తున్నటువంటి రెస్పాన్స్ మనం చూస్తున్నాం. సంచార జాతులన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి ఇక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, సంచార వారసులు ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ముందుకు వెళ్ళి వాళ్ళని పూర్తిగా ఒక తాటిపైకి తీసుకొచ్చి సంచార జాతులకు పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంది అనేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే సంచార జాతులకు సంబంధించినటువంటి నృత్యం ఏదైతే జరుగుతుందో, సంచార జాతులకు సంబంధించినటువంటి నృత్య కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం ఇదంతా కూడా ప్రజెంట్ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. జరుగుతున్నటువంటి సంచార జాతులకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ప్రపంచంలో ఏదైనా సంచార జాతులకి గౌరవం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ఈరోజు ఒక పెద్ద ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనలో వాళ్ళ యొక్క ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సంచార జాతుల యొక్క గొప్పదనాన్ని మాధవ్ గారి నాయకత్వంలో ఈ రకంగా నిర్వహించడం అనేది చాలా బాగుంది. సంచార జాతులకు సంబంధించి అందరికీ నమస్కారం. నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో సంచార జాతుల సదస్సు నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షులు పివినాథ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కోవూరు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, భారతీయ జనతా పార్టీ. జై బీజేపీ. బీజేపీకి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి సంచార జాతులన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతులు ఏవైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ఆ సంచార జాతుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి క్రమంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, వాళ్ళ నృత్యాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని 10 మందికి తెలియజేసేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక కళకు సంబంధించినటువంటి అంశాలు, ఆ కళకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎవరైతే సంచార జాతులు ఉన్నారో ఆ సంచార జాతులకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశాలు వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సంచార జాతులన్నీ కనుమరుగైపోయినాయి. వాళ్ళకి సంబంధించిన కళ కానీ వాళ్ళ సంస్కృతి కానీ అవన్నీ కనుమరుగైపోయినాయి. ఇప్పుడు మా పార్టీ మోడీ గారు కానీ ఇప్పుడు వచ్చిన మాధవ్ గారు కానీ స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళ సంస్కృతిని పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చారు. ఇది మంచి శుభ పరిణామంగా మేము అనుకుంటున్నామండి. మీద సంచార జాతులకు సంబంధించి జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో పూర్తిగా రాబోయేటువంటి తరాలకి సంచార జాతులకు సంబంధించినటువంటి సంస్కృతిని తెలియజేయడంలో భాగంగా జరిగినటువంటి ఒక కార్యక్రమంగా చెప్పుకుంటారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంచార జాతులకు సంబంధించి ఉన్నటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో తెగలన్నీ కూడా హాజరయ్యారు. దీంతో పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో సంచార జాతులకు సంబంధించినటువంటి సందడి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.